వెల్కమ్ టు పృథ్వీ టీవీ. జనగామ హోటళ్లపై అధికారులు మెరుపు దాడులు. నాసిరకం ఆహార పదార్థాలు స్వాధీనం, 70,000 జరిమానా. జనగామ పట్టణంలో పలు హోటళ్ల, రెస్టారెంట్ల మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందాలను సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తర్వాత వీడియో జనగామ పట్టణ ప్రజలకు తెలియజేయనదేమనగా ఈరోజు ఫుడ్ ఇన్స్పెక్టర్ దిలీప్ కుమార్ అండ్ అతని టీం, మున్సిపల్ సిబ్బంది సంయుక్తంగా హోటళ్ల పైన, వాటి పరిశుభ్రత పైన రైడ్ చేయడం జరిగింది. అందులో ఎక్స్పైరీ అయిపోయిన ఫుడ్ ఐటమ్స్, శానిటేషన్ సరిగ్గా మెయింటైన్ చేయలేకపోవడం, ఫ్లోరింగ్ ఏరియా కరెక్ట్ లేకపోవడం, ఫ్రిడ్జ్లు అపరిశుభ్రంగా ఉండడం, ఇవన్నీ గుర్తించడం జరిగింది. ఎక్స్పైరీ అయిపోయిన మెటీరియల్ అంతా తీసివేసి వాటిని సీజ్ చేయడం జరిగింది. మొదటి హెచ్చరికగా ఫైన్లు వేయడం జరిగింది. ఫైన్లు కట్టని వారిపైన కేసులు కూడా తీవ్రతను బట్టి కేసులు కూడా పెడతాము. నెక్స్ట్ ఇదే అన్ని హోటల్స్కి కూడా ఈ విధంగానే రైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు, హోటల్ నిర్వాహకులు మంచి ఫుడ్ వాళ్ళు అందిస్తూ మంచి ఫుడ్ ప్రజలకు అందించాలని కోరుతున్నాం.